సో అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్లో కుజగ్రహం మార్స్ మీద పార్ట్ 2. సో ఈ పార్ట్లో మనం చూడబోయేది ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్న కుజుడు జన్మజాతకంలో ఎలా బిహేవ్ చేస్తాడు, అలానే కుజుడు వీక్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, అలానే అన్ఫేవరబుల్ కండిషన్లో నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటున్న ప్రాసెస్లో ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది చూద్దాం. అయితే మార్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ముందరే చెప్పుకున్నాం, ఒక రా ఎనర్జీ అన్నది మార్స్కు ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫేవరబుల్ కండిషన్స్ మనం చూడొచ్చు. మంచి ధైర్యం ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, తను కరేజియస్గా ఉంటాడు, తను నమ్మిన దానికోసం బ్లైండ్గా ఎంత దూరానికి వెళ్ళినా వెళ్ళి ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని ఫైట్ చేస్తాడు. తను కరేజియస్గా ఉంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళల్లో కూడా ఆ కరేజ్ని ధైర్యాన్ని నింపుతాడు. అంత గొప్ప శక్తి ఉన్న మార్స్ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ తోటి ఎలాంటి కార్పొరేట్ వరల్డ్లోనే కాదు, ఈవెన్ నార్మల్ వరల్డ్లో కూడా యాజ్ అన్ యాంట్రప్రనర్ సొంత వ్యాపారం చేసుకొని సొంత వ్యాపారం పెట్టుకొని బ్రహ్మాండంగా పైకి రాగలరు. ఎలాంటి ఆటుపోట్లకైనా ఓర్చుకొని యుద్ధం చేసైనా గెలవడానికి సిద్ధపడతాడు. అంత అంబిషియస్ నేచర్ ఉంటుంది. ఏదైనా తన మీద తన నమ్మకం పెట్టుకొని తను అచీవ్ చేయాలి అన్న ఎనర్జీ ఉంటుంది. అయితే ఈ అంబిషియస్ నేచర్ పాజిటివ్గా ఉన్నప్పుడు వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్తో పాటు అచీవ్మెంట్స్ ఎలానో వస్తాయి, దాంతోపాటు నేమ్ అండ్ ఫేమ్, మంచి లీడర్, ఒక ట్రూ లీడర్ అన్న పేరు కూడా వస్తుంది. తను అలా ప్లాన్ చేసుకొని ఆ అచీవ్మెంట్ని స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ట్రై చేస్తాడు. మార్స్ అంటేనే సంకల్ప బలం అని మనం చెప్పుకుంటాం. లాజికల్ థింకింగ్, లక్ష్య సాధనలో కావలసిన ధైర్యం, ఎయిమ్ని రీచ్ అవ్వడానికి కావలసిన ధైర్యం, ఆ కరేజ్, ఆ ప్యాషన్ అన్నది కనిపిస్తుంది మార్స్లో. హార్డ్ వర్కింగ్, అలానే ప్రాక్టికల్గా ఉంటాడు, లాజికల్గా ఉంటాడు, తన ఎయిమ్ని సెట్ చేసుకుంటాడు. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు ఏం వచ్చినా కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అలానే మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, వైటాలిటీ ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది. తర్వాత తనను నమ్ముకున్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్షన్ అన్నది మార్స్కి ఇచ్చిన బిగ్ క్యారెక్టరిస్టిక్. తను నమ్మిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అన్నది వెరీ ఇంపార్టెంట్. తాను ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తన చుట్టూ ఉన్న వాళ్ళని, అందుకే ట్రూ లీడర్ అన్నారు. అది లవర్ విషయం అయినా అవ్వచ్చు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవ్వచ్చు, పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడం అవ్వచ్చు, లేదా తల్లిదండ్రుల్ని ప్రొటెక్ట్ చేయడం అవ్వచ్చు, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం అవ్వచ్చు. ఎనీథింగ్ ప్రొటెక్షన్ అనేసరికి మార్స్ అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. మార్స్ తాలూకా ఎనర్జీ ఆ వ్యక్తిలో కనిపిస్తూ ఉంటుంది. అలానే గొప్ప గొప్ప విషయాల్ని ఎవరు చేయలేని దాన్ని నేను సాధించడానికి ట్రై చేస్తాడు. అదే ఇంపార్టెంట్. అక్కడ మిగిలిన ఎన్విరాన్మెంటల్ అన్ని సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తారు. వీళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో ఈక్వల్లీ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. నాట్ జస్ట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మార్స్ అంటే ఒక ఫిజికలే కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ కూడా. సో ఈ ప్రొటెక్షన్, ప్రేమించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కానీ, పిల్లల్ని, వైఫ్ని ప్రొటెక్ట్ చేయడం, లేదా ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేయడం, దేశాన్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, తను లీడర్గా ఉన్నప్పుడు ఆ లీడర్షిప్లో ఉన్న ఆ మెంబర్స్ని, ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కానీ, ఎనీ ప్రొటెక్షన్ దగ్గరకు వచ్చేసరికి మార్స్ అక్కడ ఖచ్చితంగా కనిపిస్తాడు. ఇలానే జన్మజాతకంలో మార్స్ వీక్గా ఉన్నాడు అంటే అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? మనం ఇందాక చెప్పుకున్నట్టు మార్స్ తాలూకా స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి ముందర మనం చంద్రుడి తాలూకా స్ట్రెంగ్త్ని, లగ్నం తాలూకా స్ట్రెంగ్త్ని కూడా చూడాలి. అది ఇంపార్టెంట్. సో మనం చెప్పుకున్నట్టు ఈ 6 వికారాలు, ఈ శత్రువులు, మనిషి తాలూకా ఎదుగుదలకి కారణమయ్యే ఈ శత్రువులు ఏవైతే ఉన్నాయో, ఈ 6 వికారాలు, కామక్రోధ లోభం మోహ మదం ఆశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి వృద్ధి చెందుతాయి మార్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు.
మిగిలిన ప్లానెట్స్ కూడా వీటికి తోడవుతూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో అన్ఫేవరబుల్ కండిషన్స్లో మార్స్ ఉన్నప్పుడు ఆ యాంగర్ మేనేజ్మెంట్ అన్నది తెలీదు, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు, ఇంపేషన్స్, ఓపిక ఉండదు. తర్వాత అవతలవాడు ఏం చెప్తున్నాడు అనేది వినడానికి ముందరే తినే ఆ లాజికల్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. మిస్అండర్స్టాండింగ్ తనకి ఒకటి అర్థం అవ్వగానే వెంటనే ఫైట్కి దిగిపోతాడు. ఇంపల్సివ్ బిహేవియర్ మీద కంట్రోల్ ఉండదు, ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటాడు. మళ్ళీ మనం ఇక్కడ యానిమల్ ఇన్స్టింక్ట్స్ మన గురించి మాట్లాడుకున్నాం. ప్రొటెక్షన్ అన్నది తనకి ఫస్ట్ మెయిన్ ఇన్స్టింక్ట్. సో అక్కడికి టక్కున వైలెన్స్లోకి అది మారిపోతూ ఉంటుంది. ప్రొటెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్లో అది ఫిజికల్ అటాక్ అన్నది జరిగిపోతూ ఉంటుంది, వైలెన్స్. కొన్నిసార్లు ఏమిటవుతుందంటే అది సెల్ఫ్ హార్మ్ కింద కూడా మారుతూ ఉంటుంది. అక్కడ మిగిలిన ప్లానెట్స్ తాలూకా బిహేవియర్ కూడా చూడాలి మనం. ఈ అగ్రెసివ్ బిహేవియరు తర్వాత ప్రొటెక్ట్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. ఈ ప్రొటెక్షన్ టూ మచ్ అయిపోతే అది అబ్సెసివ్ నేచర్ కింద మారిపోతుంది. ఇంట్లో వాళ్ళని కానీ, భార్యని కానీ, ప్రేమించిన వ్యక్తి కానీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నాకు ఎందుకు ఫోన్ చేయలేదు, నువ్వు పలానా టైంలో ఎక్కడున్నావు, నేను 2 సార్లు ఫోన్ చేశాను, నువ్వు నాకు రిప్లై ఇవ్వలేదు, మెసేజ్ చేయలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, నేను ఇచ్చిన గిఫ్ట్ తీసుకోలేదు. ఈ అబ్సెసివ్ నేచర్ అన్నమాట. ప్రతిదీ కాలు ఒక అడుగు తీసి అడుగు ముందరకు వేస్తే నాకు తెలియాలి, కంట్రోలింగ్ నేచర్. ఇది ఇలా నెగిటివ్ వేలో ఆ ప్రొటెక్షన్ అన్నది ఓవర్ అయిపోయి నెగిటివ్ వేలో అబ్సెసివ్ నేచర్ కింద మారిపోతూ ఉంటుంది. హేస్టీ డెసిషన్స్, ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి వల్గారిటీకి కానీ వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటారు. ఇది మంచి చెడు అవును కాదు అనే విషయం వాళ్ళు ఆలోచించరు. అలా ఫిజికల్ అబ్యూస్ ఉంటుంది, వెర్బల్ అబ్యూస్ కూడా ఉంటుంది. అలానే వచ్చేసరికి రివెంజ్ తీసుకోవాలి అన్న నేచర్ ఉంటుంది. సాడిస్టిక్ బిహేవియర్, మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టు అబ్యూజివ్ బిహేవియర్, బ్యాడ్ లాంగ్వేజ్, మర్డర్, రేప్, సూసైడల్ టెండెన్సీస్, సాడిస్టిక్ బిహేవియర్, సాడిస్టిక్ లవ్, అబ్సెసివ్ లవ్ అని చెప్పుకుంటాం కదా, అలాంటిది. సెల్ఫిష్నెస్ బాగా ఉంటుంది. వీళ్ళు దేశానికే కాదు కదా, ఇంట్లో వాళ్ళకు కూడా ఏమీ చేయరు, వీళ్ళ వల్ల చెడే జరుగుతుంది. తర్వాత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎంతసేపు నువ్వు నాకేం చేసావు అన్న క్వశ్చన్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. యాక్షన్స్లోని, మాటల్లో కానీ, వాళ్ళు చేసే పనిలో కానీ మెచ్యూరిటీ కనిపించదు. తర్వాత డామినెన్స్ చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ నేను డామినెంట్, సో అవతల పర్సన్ కూడా ఈక్వల్గా తన డామినెన్స్ని తను చూపించడానికి ట్రై చేసేసరికి అక్కడ పవర్ స్ట్రగుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే మధ్యలో ఉన్న వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. వాళ్ళకి యానిమల్ ఇన్స్టింక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి తప్ప ఈ సెన్సిటివ్ మ్యాటర్స్ని ఎలా డీల్ చేయాలి అన్నది మార్స్కి తెలియదు. తర్వాత ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోతూ ఉంటాయి, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, రిస్కీ డెసిషన్స్ తీసుకుంటారు, రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు కూడా మిస్కాలిక్యులేషన్స్ అయిపోతూ ఉంటాయి. ఇలా మార్స్ నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇలా ఉంటుంది మార్స్ తాలూకా బిహేవియర్ అన్నమాట. తర్వాత ఇదే మార్స్ వీక్గా ఉన్నాడు, స్ట్రెంగ్త్ లేదు. ఇలాంటప్పుడు మనం చూసేది ఏంటి? ఎస్కేపిజం, ధైర్యం ఉండదు. ఇంత గొప్ప స్ట్రెంగ్త్, ఇంత మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ అనుకున్న మార్స్ పారిపోతూ ఉంటాడు, ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. నాకు సంబంధం, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయి అని చెప్తూ ఉంటారు. వీళ్ళు స్టాండ్ తీసుకోరు. ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటే ఒక స్టాండ్ తీసుకొని తను ప్రేమించిన వాళ్ళ కోసం, తన కుటుంబం కోసం ముందర నించొని ఒక సైనికుడిలో ఫైట్ చేసే మార్స్ ఎప్పుడైతే వీక్గా ఉంటాడో ఎస్కేప్ అవడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోతూ ఉంటాయి, పిరికితనం బాగా పెరిగిపోతూ ఉంటుంది, మోటివేషన్ ఉండదు. తను చూసిన మోటివేషన్, చుట్టుపక్కల వాళ్ళకు కూడా మోటివేషన్ రాదు, ఏ పని మీద శ్రద్ధ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఫిజికల్గా కూడా వీక్గా ఉంటారు, భయం ఉంటుంది వీళ్ళకి. క్వైట్ ఆపోజిట్, ధైర్యం
దానికి ఆపోజిట్ భయం. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ కూడా తక్కువగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత ఫియర్, ఎందుకంటే సిచ్యువేషన్లోని భయం ఎప్పుడైతే కలుగుతుందో అంటే యానిమల్ ఇన్స్టింక్ట్ మనం చెప్పుకున్నాం కదా, అక్కడ పారిపోతూ ఉంటాడు. తర్వాత అంటే మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి, అందులో లవ్ మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి బాగా మోసం చేసే గుణం, తర్వాత ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి ధైర్యంగా ఫైట్ చేయడం కానీ, ఇంట్లో వాళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ, లేదా తను నమ్మిన సిద్ధాంతం కోసం ఫైట్ చేయడం కానీ, ఇలాంటివి ఏమీ ఉండవు. ఏదో అలాగే ఎవరికి కంటికి కనిపించకుండా అలాగే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఏదో లైఫ్ని వెళ్ళబుచ్చేద్దాం అన్నట్టు ఉంటుంది. తర్వాత ఇన్సల్టింగ్ నేచర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. తను చేసిన తప్పుల్ని పక్కవాళ్ళ మీద తోసేయడం, పక్కవాళ్ళ మీద నిందలు వేయడం, కఠినంగా మాట్లాడడం, ఫిజికల్గా ఫైట్ చేసే స్ట్రెంత్ లేకపోయినా ఈ కఠినమైన మాటలు మాట్లాడడం, వాళ్ళు ఎస్కేప్ అవడానికి నిందల్ని పక్కవాళ్ళ మీద వేయడం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వీళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్, వాటిని ఫేస్ చేయలేకపోవడం. తర్వాత మార్స్ అంటే భూమిపుత్రుడు, భూమికి కారకుడు కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇది వీక్గా ఉన్న మార్స్ తాలూకా బిహేవియర్. తర్వాత మార్స్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా మార్స్ రక్తానికి కారకుడు అని చెప్పుకున్నాం కాబట్టి బ్లడ్ రిలేటెడ్ ఎనీ డిసీజ్ ఏదైనా కూడా అక్కడ మార్స్ కనిపిస్తాడు మనకి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్, ఎనీమియా, తర్వాత రక్తం పలచబడడం అంటారు కదా, ఎనీమియా, ఆర్బీసీ కౌంట్ తగ్గిపోవడం, హిమోగ్లోబిన్ కౌంట్ తగ్గిపోవడం. తర్వాత ఈ బ్లడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చంద్రుడి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, చంద్రుడికి మార్స్కి ఉన్న కనెక్షన్ వల్ల స్త్రీలకి ఋతుక్రమం అన్నది జరుగుతుందని. సో ఆ ఋతుక్రమంలో ప్రాబ్లమ్స్, మార్స్ కుజుడు వీక్గా ఉంటే, ప్రాబ్లమాటిక్గా ఉంటే, కుజుడు వల్ల వచ్చే డిసీజెస్, ఋతుచక్రంలో ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేటెడ్, బోన్ మ్యారో రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మార్స్ బోన్స్కి కారకుడు. ఎముకలు, సూర్యుడు, శని, కుజుడు ముగ్గురు స్పైను, బోన్స్, ఇక్కడ మూడింటికి వీళ్ళు కారకత్వం వహిస్తారు. వాటిని మనం మెడికల్ ఆస్ట్రాలజీలో చదువుకుందాం. తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఎప్పుడైతే ఎనిమిక్గా ఉంటారో వీళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కూడా ఉండవు. అలానే నెక్ అండ్ షోల్డర్ రిలేటెడ్, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే అక్కడ ఖచ్చితంగా మార్స్ ఉంటాడు. మైగ్రేన్ హెడేక్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి, రకరకాల ఫీవర్స్ వస్తూ ఉంటే ఆ ఫీవర్స్ అంత తొందరగా తగ్గవు. మళ్ళీ ఫీవర్స్ వల్ల కొన్ని జ్వరాలకి ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి వాటి వల్ల. అలాంటి ఇన్ఫెక్షన్ని కలుగజేసే ఫీవర్స్లో మార్స్ కనిపిస్తాడు. తర్వాత సెరిబ్రల్ హెమిస్పియర్లో వచ్చే డిజార్డర్స్, ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, పీసీఓడి, మిస్క్యారేజెస్లో మార్స్ తాలూకా పాత్ర ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత హెడేక్స్, ఎందుకంటే మేషరాశి కాలపురుష కుండలిలో మేషరాశి తలని చూపిస్తుంది అన్నమాట. సో హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్, లేదా మొహం మీద కానీ తల మీద కానీ గీతలు పడడం, బ్లడ్ వచ్చేలాగా అనమాట. పెద్ద యాక్సిడెంట్స్కి మార్స్ కారకుడు అవుతాడు. బోన్స్ అంటే యాక్సిడెంట్లో బోన్స్ విరిగిపోవడం అనేది మార్స్ నుంచి మనం చూస్తాం. అలానే హెడ్కి ఏదైనా దెబ్బ తగిలినా కూడా అక్కడ మార్స్ ఖచ్చితంగా ఉంటాడు యాక్సిడెంట్లో. తర్వాత స్క్రాచెస్, చిన్న స్క్రాచెస్ పడి జస్ట్ బ్లడ్ వస్తూ ఉంటుంది, కట్స్, వూండ్స్, చిన్న కట్స్, చిన్న పుళ్ళు, ఇలాంటివి, యాక్ని, ఇలాంటి వాటన్నిటిలోని ఈ మార్స్ తాలూకా ఇంబ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్లో ఉండే ఇంబ్యాలెన్సెస్, వీటిలో కూడా మార్స్ కనిపిస్తాడు. తర్వాత బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో కూడా కొంతమందికి బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది బాడీలో వితౌట్ ఎనీ రీజన్, అంటే మెడికల్గా రీజన్ ఉంటుంది. జనరల్గా అయితే బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఫ్లో అవుతూ ఉండేలాగా ఉంటుంది మనకి.
కానీ వీళ్ళకి ఏంటంటే మధ్య మధ్యలో అక్కడక్కడ క్లాట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు, డివిటి. తర్వాత కొంతమందికి బ్లడ్ క్లాట్ అవ్వదు, అలా కారిపోతూ ఉంటుంది. సో ఇలాంటి డిజార్డర్స్ కూడా మార్స్ చూపిస్తూ ఉంటాడు. తర్వాత పెయిన్స్, బేసికలీ మార్స్ మజిల్స్కి కారకుడు, కండరాలు. సో ఈ మజిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఏమైనా వచ్చాయి అంటే అక్కడ ఖచ్చితంగా మార్స్ ఉంటాడు. మార్స్ వల్లే ఈ బాడీ పెయిన్స్ వస్తాయి. తర్వాత ట్యూమర్స్, బోన్స్ వీక్గా ఉండడం, పైల్స్, బ్లిస్టర్స్, చిన్న చిన్న కురుపులు, నీటి కురుపులు ఇలాంటివి. తర్వాత టీబీ ఇన్ఫెక్షన్కి మార్స్ కారకుడు అవుతాడు. అక్కడ రాహు కూడా కారకుడు అవుతాడు. ఇన్ఫెక్షన్ అంటే రాహు కూడా వస్తాడు. తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజ్కి మార్స్ కారకుడు అవుతాడు. ఇమ్యూన్ సిస్టమ్కి సన్ కూడా లీడరు. సన్ కారకత్వం అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. తర్వాత ఫిజికల్గా వీళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో వీళ్ళకి ఆకలి కూడా ఎక్కువ వేస్తూ ఉంటుంది, దాన్ని వీళ్ళు తట్టుకోలేరు. సో కోపం వచ్చేస్తూ ఉంటుంది విపరీతంగా. తర్వాత బర్న్స్, అగ్ని ప్రమాదాలకు కూడా మార్స్ కారకుడు అవుతాడు, ఎందుకంటే అగ్నితత్వ గ్రహం మార్స్. తర్వాత ఏరీస్ మేషరాశి అగ్నితత్వ రాశి. సో ఈ రెండిటికి ఆధిపత్యం రావడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఫైర్ ఫైటర్స్ అగ్నిలోకి ధైర్యంగా దూకి జనాల్ని సేవ్ చేయాలంటే అక్కడ ఫైర్ ఫైటర్స్కి వాటికి మార్స్ అక్కడ స్ట్రాంగ్గా ఉంటాడు. అలానే ఇక్కడ అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు అదే ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం కనిపిస్తూ ఉంటుంది. బర్న్స్, పైల్స్, ఇలా డెంటల్ ప్రాబ్లమ్స్. మార్స్ ఏంటంటే కోపంతో పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఆ పళ్ళు కొరకడం, ఆ కోపంతో కొరకడం అన్నది మార్స్ కారకుడు అనమాట. సో అది అక్కడ మార్స్ తాలూకా కారకత్వం కనిపిస్తూ ఉంటుంది. టంగ్ బైటింగ్, టీత్ బైటింగ్, ఆ కోపంలో నాలుగు ఖర్చుకోవడం, ఇవన్నీ మార్స్ తాలూకా కారకత్వాలు. అలానే మజిల్స్కి కారకత్వం మార్స్ వహిస్తాడు. సో మనకి శరీరంలో మనం చెప్పుకునే ఇంపార్టెంట్ మజిల్స్ 2 ఉన్నాయి. ఒకటి నాలిక, 2 హార్ట్, గుండె. ఇది మజిల్ అన్నమాట. సో అది మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మార్స్ అన్నవాడు ప్రాబ్లమాటిక్గా ఉంటాడో చార్ట్లో, వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్లో అక్కడ బ్లడ్ క్లాట్ అవ్వడం, హార్ట్ అటాక్స్ రావడం, వేరే ఏవైనా ప్రాబ్లమ్స్, రిథమ్, గుండె కొట్టుకోవడంలో ఆ రిథంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎక్యూట్ ఫీవర్స్, సిస్ట్ ఫార్మేషన్, మనం పీసీఓడి ఆడవాళ్ళకి సంబంధించి పీసీఓడి చెప్పుకున్నాం. తర్వాత అల్సర్స్, ట్యూమర్స్, చికెన్ పాక్స్, ఇన్ఫెక్షన్స్ అనమాట. బేసికలీ ఇన్ఫెక్షన్స్ అన్నవి స్ప్రెడ్ అవ్వడానికి మార్స్ కారకుడు. స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ప్లేగ్, మీజిల్స్, మంప్స్, వీటన్నిటికీ కారకుడు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అబార్షన్స్కి, మిస్క్యారేజెస్కి మార్స్ కారకుడు అవుతాడు. అక్కడ కేతువుని కూడా మనం చూడాలి. తర్వాత ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, సన్ కూడా చూస్తాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ప్లస్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ తాలూకా లక్షణం మనకు కనిపించేది ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్కి మార్స్ కారకుడు అవుతాడు. మెయిన్గా మైటోకాండ్రియా అన్నది, మైటోకాండ్రియా ఫంక్షన్లో ప్రాబ్లం రావడం వలన సెల్లో ఉండే మైటోకాండ్రియా ఫంక్షన్లో ప్రాబ్లం రావడం వలన ఆ సెల్ అనేది ఇన్ఫ్లమేషన్ స్టేట్లో ఉండి యాంటీబాడీస్ని, ఈ ఇన్ఫ్లమేషన్ స్టేట్లో ఉన్న సెల్ని, హెల్దీ సెల్కి ఇన్ఫ్లమేటెడ్ సెల్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇన్ఫ్లమేషన్ అయిన ఈ సెల్ని ఒక వైరస్ గానో ఒక బ్యాక్టీరియానో ఐడెంటిఫై చేసి బాడీలో ఉన్న మన ఇమ్యూన్ సిస్టమే ఈ సెల్ని, మన సెల్స్ని, అంటే మన ఇన్ఫ్లమేటెడ్ సెల్స్ని దాడి చేస్తూ ఉంటాయి. అదనమాట ఆటో ఇమ్యూన్ డిసీజ్ తాలూకా మెయిన్ ఎబ్రివేషన్, మెయిన్ మీనింగ్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టము మన బాడీలో ఉన్న సెల్స్నే అటాక్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అటాక్ చేస్తూ ఉంటుంది? ఆ సెల్స్ అన్నవి హెల్దీ స్టేజ్లో ఉండాల్సిన సెల్స్ హెల్దీ స్టేట్లో ఉండకుండా ఇన్ఫ్లమేటరీ స్టేట్లోకి వెళ్ళిపోతాయి.
ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్ అన్నది ఫామ్ అవుతుందో సెల్లోని, ఇది ఒక ఫారెన్ బాడీ ఏదో ఉంది అని మన ఇమ్యూన్ సిస్టమ్ ఐడెంటిఫై చేసి దాన్ని అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మార్స్ తాలూకా పాత్ర చాలా చాలా కనిపిస్తుంది మనకి. ఈ మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ స్టేట్ అన్నది సెల్లో కనిపిస్తుంది అనమాట. మైటోకాండ్రియాకి మార్స్ అధిపతి. సో ఇలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం స్ట్రెస్ తగ్గించుకోవడం, యాంగర్ తగ్గించుకోవాలి, ఫ్రస్ట్రేషన్, యాంగర్, స్ట్రెస్ ఇవన్నీ తగ్గించుకోవాలని అందుకే డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఈ మార్స్ కారకత్వాలు తగ్గించుకొని వీనస్ కారకత్వాలు పెంచుకుంటే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావు. అది. సో నెక్స్ట్ వీడియోలో మనం జూపిటర్ గురించి మాట్లాడుకుందాం. గురువు, బృహస్పతి, దేవగురువు, అద్భుతమైన పూర్ణ శుభుడు. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.